మందకృష్ణ గారి ప్రెస్ మీట్ తోటి దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు అనే సుప్రీంకోర్టు స్టేట్మెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఒక్కసారిగా హిందూయిజంలోని అసమానతలను, హిందూయిజంలో ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాలు చూపించే వివక్షను, అసమానతను టీవీ డిబేట్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నిజానికి హిందూ మతంలో వివక్ష రాతల రూపంలో రాయబడ్డది. ఆ రాతల రూపంలో రాయబడ్డ వివక్ష కాస్త ప్రవర్తన రూపంలోకి వచ్చింది. ఆ ప్రవర్తన కాస్త సమాజంలో అడ్డుగోడలుగా మారింది. మనిషికి మధ్య అడ్డుగోడగా బ్రాహ్మణులు రాసిన రాతలు ఏర్పడ్డాయి. కులానికి మధ్య, మనిషికి మధ్య వాళ్ళు రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో ఆ రాతలు సమాజంలో కూడా వ్యక్తుల మధ్య, కులాల మధ్య అంతరాలను ఏర్పరిచినాయి. మందకృష్ణ గారు లేవనెత్తిన ఒక ఆరోగ్యకరమైన ప్రశ్న ప్రస్తుతం భారీ చర్చలకైతే దారితీసింది. దినపత్రికలు రాయడానికి భయపడ్డప్పటికీ కొన్ని శాటిలైట్ ఛానల్స్ మాత్రం మందకృష్ణ గారి ప్రెస్ మీట్ మీద డిబేట్స్ నిర్వహించడం ఓ విధంగా మంచి పరిణామం. ఒక మంచి మాట అన్నారు మందకృష్ణ గారు. మన హిందూయిజం, సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత గొప్పది, అత్యంత మంచిది అని ఎప్పటికీ మనము చెప్పుకుంటాం. మరి అలాంటి ఒక గొప్ప ధర్మాన్ని, అలాంటి ఒక మంచి ధర్మాన్ని కేవలం భారతదేశం మాత్రమే ఎందుకు పరిమితమైంది, మన దేశానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది? ఓ విధంగా ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇతర మతాలు కావచ్చు, వాటన్నిటికీ పునాది మన సనాతన ధర్మమే, మన హిందూ ధర్మమే మూలమని మన వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తుంటారు కదా. మరి అలాంటి మన ధర్మం, అలాంటి మన మతం కేవలం ఒక భారతదేశానికి ఎందుకు పరిమితమైంది అని ఒక ఆరోగ్యకరమైన ప్రశ్నను ఆయన లేవనెత్తడం జరిగింది. అంతేకాదు, క్రిస్టియానిటీ లాగా ప్రపంచవ్యాప్తంగా మన హిందూ మతం ఎందుకు ప్రాచుర్యం, ప్రాధాన్యత సంతరించుకోలేకపోయిందనేది కూడా ఆయన ఒక గొప్ప ప్రశ్నను మీడియా సమ్ముఖంగా చర్చకు పెట్టిండు. నిజమే, ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టిన క్రిస్టియానిటీ టోటల్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది, ప్రాచుర్యం పొందింది, విశ్వాసాన్ని పొందింది, ఆరాధనకు కూడా యోగ్యతగా నిలిచింది. మరి మన భారతదేశంలో పుట్టిన మన హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు విస్తరించలేకపోయింది అంటే ఇక్కడున్న ఒక వర్గం అది మా ఆధిపత్యం, ఇంకా ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు, హిందుత్వం అనేది మా టోటల్ రైట్స్, దాని మీద పూర్తి ఆధిపత్యం మాదే, దేవుళ్ళ మీద పూర్తి ఆధిపత్యం మాదే, వెంకటేశ్వర స్వామి మీద పూర్తి ఆధిపత్యం మాదే, కృష్ణుడి మీద పూర్తి ఆధిపత్యం మాదే, రాముడి మీద పూర్తి ఆధిపత్యం మాదే అని ఇక్కడున్న ఒక వర్గం ఇతరులు ఓన్ చేసుకోనివ్వకుండా, ఇతరులు పూజించనివ్వకుండా, ఇతరులకు గర్భగుడిలోకి ప్రవేశం లేకుండా, ఇతరులకు ఆఖరికి దేవాలయంలోకి ప్రవేశం లేకుండా వాళ్ళ రాతల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా కట్టడి చేసింది. దీనివల్లనే హిందూ మతం చాలా చిన్న స్థాయికి వెళ్ళిపోయింది. హిందూ మతాన్ని కేవలం ఒక వర్గం ఆధిపత్యంతో హిందూ మతానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. బీసీలు హిందుత్వానికి యజమానులుగా లేరు. ఆఖరికి ఓసీలుగా పిలువబడుతున్న రెడ్డిలు, వెలుమలు, కాపులు, కమ్మలు
వీళ్ళెవరు కూడా హిందుత్వానికి యజమానులుగా లేరు. కేవలం హిందుత్వానికి యజమానులు ఎవరు? ఒక వర్గమే. ఆ ఒక వర్గమే హిందుత్వానికి సంబంధించిన దేవీ దేవతలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆ మతానికి మేము యజమానులం, మేము చెప్పిందే శాసనం, మేము మాత్రమే గర్భగుడిలో ఉంటాం, గర్భగుడిలోకి ఓసీలు కానీ, ఓసీలైన రెడ్డిలు కానీ, వెలుమలు కానీ, కమ్మలు కానీ, కాపులు కానీ రాకూడదు. ఓసీలలో చేర్చబడ్డ కమ్మల, కాపులు, వెలుమలకే హిందుత్వంలో యజమానత్వం లేదంటే ఇక బీసీలు ఎక్కడ, ఎస్టీలు ఎక్కడ, ఎస్సీలు ఎక్కడ? కాబట్టి మందకృష్ణ గారు లేవనెత్తిన ప్రశ్న చాలామందికి ఆలోచనను రేకెత్తిస్తున్నది. ఈరోజు హిందుత్వం దళితులది, హిందుత్వం ఎస్టీలది, హిందుత్వం బీసీలది, హిందుత్వం రెడ్డిలది, హిందుత్వం వెలుమలది, హిందుత్వం కమ్మలది, హిందుత్వం కాపులది. కానీ హిందుత్వంలో వీళ్ళెవరికి కూడా యాజమాన్య హక్కులు లేవు. ఎక్కడో దూరం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తను అంతా పులకరింతతోటి అయ్యో స్వామిని దగ్గరికి పోయి హత్తుకోలేకపోయాం కదా అనే బాధతోటి వెనుక తిరుగుతున్నారు. ఇందువల్ల హిందుత్వం ప్రపంచమతంగా ప్రచారం పొందలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి ఆదరణ దక్కలేకపోయింది. ఈ వివక్షను హిందూ మతంలో కొనసాగించింది ఒక వర్గం. ఆ ఒక వర్గం ఆధిపత్యం వల్లే నేడు భారతదేశం ముక్కలు చెక్కలుగా అయింది. దీన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పరిష్కరించలేకపోయింది. హిందుత్వ నినాదం మీద పనిచేస్తున్న బీజేపీ కూడా ఈ వివక్షను ముక్కలు చేయలేకపోయింది. అందుకే మందకృష్ణ గారు ఓ మాట అన్నారు, ఇప్పటికే మన హిందుత్వం చాలా చిన్న స్థాయికి పడిపోతున్నది, ఇది ఇట్లనే కొనసాగితే ఈ మాత్రం కూడా ఉంటుందో ఉండదో అనేది మీరు అర్థం చేసుకోవాలి అని మందకృష్ణ గారు హెచ్చరించారు. 100కు 100% నిజం. హిందుత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నా, హిందుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నా ముమ్మాటికి అందులో అసమానత ఉండకూడదు, అందులో వివక్ష ఉండకూడదు, అందులో దళితులకు అర్చకత్వం ఉండాలి, అందులో ఎస్టీలకు అర్చకత్వం ఉండాలి, అందులో బీసీలకు అర్చకత్వం ఉండాలి, రెడ్డి, వెలుమ, కమ్మ, కాపులకు కూడా అర్చకత్వం ఉండాలి. వాళ్ళు కూడా గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని పూజలు నిర్వహించి, అర్చకత్వం నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందే భాగ్యాన్ని పొందాలి. కాబట్టే హిందుత్వాన్ని నష్టపరిచేది దళితులో, బీసీలో, ఎస్టీలో, రెడ్డిలో, వెలుమలో కాదు. హిందుత్వానికి అత్యంత నష్టం కలిగించేది ఒకే ఒక్క వర్గం. ఆ ఒకే ఒక్క వర్గం వేల సంవత్సరాలుగా దేవుళ్ళను కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మనందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నది. ఆ అర్చకత్వం మన చేతికి వచ్చిన రోజు హిందుత్వాన్ని ప్రపంచం మొత్తం ప్రచారం చేసే బాధ్యతను కూడా మనమే ఎత్తుకుంటాం. దీన్ని మన యువత అర్థం చేసుకోవాలి. బీజేపీ దీన్ని సాధించలేకపోయింది. బీజేపీ హిందుత్వంలో ఉన్న హిందుత్వం పేరు మీద ఒక వర్గం చేస్తున్న ఆకృత్యాలు, వివక్షను అడ్డుకోలేకపోయింది. ఆఖరికి రాష్ట్రపతి గారికి కూడా రామాలయంలోకి అనుమతి లేకుండా ఇంటికాడ కూర్చొని కన్నీరు పెట్టుకోవాల్సిన దుస్థితిని ఆ ఒక్క వర్గం కల్పించింది. దీన్ని యావత్తు మన బహుజనులు, రెడ్డిలు, వెలుమలు, కమ్మలు, కాపులు అర్థం చేసుకోవాలి. కాబట్టే హిందుత్వానికి ఈ ఒక్క వర్గమే చెడ్డ పేరు తెస్తుంది. హిందుత్వాన్ని మనమంతా హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా హిందుత్వమే గొప్పదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు గిరిగిరిసి ఇది మాది, మీరంతా గుడి బయటనే ఉండాలనే వరకు ఇతర కులాలంతా కూడా క్రైస్తవంలోకి మొగ్గు చూపిండ్లు. అక్కడ సమస్య వచ్చి పడ్డది. కాబట్టి హిందుత్వం గొప్పదే కాదంటలేం, హిందుత్వం గొప్పదే. కానీ హిందుత్వాన్ని చెరబట్టిన ఒక వర్గం మాత్రం అత్యంత భయానకంగా వాళ్ళు గిరిగీసి మనందరినీ నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి.